ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, కొత్త పార్టీ ఈరోజే అనౌన్స్ చేశారు, ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం సత్తాలో ఉన్నారు. కవిత చాలాసార్లు బయటకు వచ్చిన తర్వాత అవకతవకలు ఏదైతే కేసీఆర్ చేసినాడో, కాళేశ్వరంలో కమిషన్లు దోచుకోవడము, కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు వాళ్ళందరినీ ధనవంతులు చేయడము, భూములు హైదరాబాద్ సిటీ దగ్గర 30,000 ఎకరాలు కేటీఆర్ కుటుంబం వాళ్ళందరూ కూడా స్వాధీనం చేసుకున్న సంగతి, ఇవన్నీ కూడా కవిత బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏం చెప్తుందంటే, కేసీఆర్ కుటుంబంలో ఏదైతే అవినీతి చెందిన ఆస్తులు ఉన్నాయో, ఈ ఆస్తుల గొడవ ఉంది. ఈ ఆస్తుల గొడవతోని ఆమె బయటకు వచ్చి నిజంగానే కేసీఆర్ ఏమేమి అవకతవకలు చేసినాడో, వారి కుటుంబ సభ్యులు ఏమేమి అవకతవకలు చేసినారో అది బయట పెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఇంకా మొదటి రోజులలో కవిత అప్పుడు వచ్చి జాగృతి పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని అందరినీ మోటివేట్ చేసింది. ఆ రోజులలో కవిత రోల్ కూడా ఉన్నది, లేదని మనం చెప్పలేము. ఆమె ఉన్నది. ఆమెనే బాధపడుతుందంటే సొంత బిడ్డ, ఆ కుటుంబము కేటీఆర్ ఎంత అన్యాయం చేసిందో మనకు తెలుస్తుంది. సో ఆమె సెపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టి సెపరేట్ ఎజెండా, మాతోనేం వాస్తా లేదు. సో అదొక పొలిటికల్ పార్టీ. సో పాలిటిక్స్లో చాలామంది కొత్త పార్టీలు పెడతారు, వారికి కూడా ఆశ ఉంటుంది, మేము కూడా మా సత్తా చూపించుకోవాలని చెప్పి ఆశ ఉంటుంది.